పూరా లోకల్. ఇవాళ మేము మాట్లాడుతున్నాం, మీరు తీసి చూడండి. ఇవాళ ఈ డిక్లరేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించబడ్డ పుస్తకాన్ని మీరు ఒకసారి మొత్తం చదవండి. దాంట్లో ఇచ్చిన హామీలు ఏందో, ఏ వర్గానికి ఆ వర్గం, ఏ జాతికి ఆ జాతి మీరు అనాలిసిస్ చేసుకోమని చెప్పుకుంటున్నాం. ఇవాళ ఇక్కడ కేవలం 42% మాత్రమే కాదు, బీసీ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఆ చదువుకునే పిల్లలకి ప్రొఫెషనల్ కోర్సులలో, ఇంజనీరింగ్ కోర్సులలో 3 లక్షల ఆదాయం లోపు కనుక ఉంటే పూర్తి ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చిండు బీసీ కుటుంబాల్లో పుట్టి పెరిగిన పిల్లలకి. కానీ ఇచ్చిండా మరి? ఇవ్వకపోగా ఆనాటి ప్రభుత్వం పెట్టిన 3 సంవత్సరాల బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 20 నెలలుగా 1 రూపాయి కూడా ఇవ్వకపోతే, 1 రూపాయి కూడా పాత పద్ధతిలో ఫీ రియంబర్స్మెంట్ చేయకపోతే ఇవాళ తల్లిదండ్రులు అప్పో సప్పో చేసి డబ్బులు కడితే తప్ప సర్టిఫికెట్ లేని మాట వాస్తవా కాదా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పని కోరుతున్నా. ఇవాళ నువ్వు కొత్త హామీ దేవుడు ఎరుగు, 3 లక్షల రూపాయల లోపున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ దేవుడు ఎరుగు. కానీ పాత పద్ధతులలో బకాయిలు చెల్లించమని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే నీ భర్తం పడ్డానికి సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ ఇదే బీసీలకు విద్యలో 5 లక్షల రూపాయల వరకు ఇలా విద్యా హక్కు కార్డు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా ఒక్క విద్యార్థికైనా? ఇవాళ బీసీలలో చదువుకున్న నిరుద్యోగ యువతకి ఏమి హామీ ఇచ్చిండు? 10 లక్షల వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి ఆర్థిక పరిపుష్టి కల్పిస్తా, 1 సింగిల్ పైసా వడ్డీ లేకుండా ఆ సౌకర్యం కల్పిస్తా అని చెప్పినావు రేవంత్ రెడ్డి. ఎన్ని లక్షల మంది బీసీ నిరుద్యోగ యువతకి ఇవాళ నువ్వు రుణాలు ఇచ్చినవో లెక్క చెప్పగలిగే దమ్ము నీకుందా అని చెప్పి బీసీ విద్యార్థులుగా, బీసీ నిరుద్యోగ యువతగా ప్రశ్నిస్తున్నమాట వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నాం.